రెమాల్ తుఫాన్ వేగంగా దూసుకొస్తుంది. అది తీవ్ర తుఫాన్గా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం అర్ధరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఉత్తర ఒడిశా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. రెమాల్ తీవ్ర తుఫాన్ శ్రీకాకుళం జిల్లాపైన ప్రభావం చూపిస్తుంది. మొన్నటి వరకు తీవ్ర ఎండలు జనాలను అల్లాడిస్తే తుఫాన్ ప్రభావంతో శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు తీరం వద్ద సముద్రం 30 మీటర్లు ముందుకొచ్చింది. ఒడిశా సరిహద్దు నియోజకవర్గాలైన ఇచ్చాపురం, పలాసల్లోని పలు చోట్ల శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఈదురుగాలులకు అశోక థియేటర్ సమీపంలో భారీ వృక్షం రోడ్డుకి అడ్డంగా విరిగిపడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కారుపై చెట్టు పడింది. దీంతో కారులో ఉన్న 2 వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అవ్వడంతో పాటు కారు ముందు భాగం దెబ్బతింది.